ఓకే, బ్రేక్ చూసి మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం సీరియస్గా వంటకాలకు వచ్చేద్దాం విత్ అఖిలేష్ గోర్లే. వెల్కమ్ బ్యాక్ అండి. వంటలు బాగా చూసి ఆయిల్ బాగా చూసి ఏంటండి ఉల్లిపాయలు తిప్పుతున్నారు? మీరు అలా అనుకూడదండి, చెప్పాను కదండి, మీరు ఆడియన్స్ అండి. వంట మీద ఓ సారీ అండి. ఎర్రగా కాగిన వంట ఎంత ఎర్రగా ఉందో, హోలీ రంగులో ఉన్నట్టుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది అండే అండి. మేడ్ ఇన్ ఎక్కడండి? మేడ్ ఇన్ ఫ్రాన్స్? ఇది యూఎస్ అండి, ఇది ఇండియా కాదు. మేడ్ ఇన్ యూఎస్ అండి, ఫ్రాన్స్ అనుకున్నాను. తెల్లగా ఉంది, రెండు పక్కల ఒకటే, అక్కడ తెల్లగా ఉంటుంది, ఇక్కడ తెల్లగా ఉంది, అది పొరపాటు అండి. మేడ్ ఇన్ యూఎస్ ఫుడ్ కాబట్టి ఫారెన్ కూడా అండి. ఇక్కడ బాగా బల్స్ ఉంటాయండి, గుడ్లు కూడా బాగా బల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చకచకామని గుడ్లు ఎలా చేస్తారు. పింక్ వదిలేండి బయట. పింక్ అలా వదిలేస్తామండి, మీకు చతుర్లు ఎక్కువైపోతున్నాయండి. బాగా చూడండి, గుడ్లు ఎంత చకచకా కొట్టాలంటే అది మూడోవాడికి కూడా తెలియకూడదమ్మా. అది గుడ్డు కూడా తెలియకూడదు. పర్లేదండి, ఏమన్నా సరే పర్లేదు. నేను బేసికల్లీ వంట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి పెద్దగా అలాంటివి తెలుస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, చాలండి, అయిపోయింది. అది ఎంటర్టైన్మెంట్ కావాలండి. మనం బాగా నవ్వుకున్నాం, అంతా చేసుకున్నాం కాబట్టి చూడండి. ఇక్కడ రండి, ఇప్పుడు అదే సారీ అండి. ఇప్పుడు చూసారా మీరు గుడ్లు ఎలా మెరుస్తున్నాయి? ఎల్లో ఎల్లో అంటే మూన్ అండి. ఎల్లో అనేది ఏంటంటే, మనం ఇప్పుడు మీరు ఇండియాలో చూసే ఉంటారు కానీ ఇక్కడ ఎల్లోనెస్ వేరండి, ఇండియాలో ఎల్లో వేరండి. అవునండి, తెలుస్తుంది కదండి. థ్యాంక్ యూ అండి. నేను దూసుకుపోతానండి. అంటే ఉల్లిపాయలు తక్కువ ఉంటున్నాయండి మాస్టర్. ఉల్లిపాయలు మీకు అలా ఏంటంటే, మనం చేస్తుంది ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ ఉండకూడదండి. ఓహో, కైలి తగలనట్టు రాలి రాలినట్టు ఉండాలండి ఉల్లిపాయలు. మనం అచ్చా ఫ్లోలో కొన్ని నేను వేరే కూడా చెప్తాను, పర్లేదు, మీరు అటాచ్ చేసుకోండి. చేస్తాం మేము. మీరు మళ్ళీ సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఓకేనండి. ఎందుకంటే రాత్రి మనం ఇది 2 గంటలకు వంట చేస్తున్నాం అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుందండి. అవునండి, రాత్రి 2 గంటలు అయింది కదండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అండి, ఇప్పుడు మనకి కూర నాకు అర్థం కాలేదండి, ఎంత నల్లగా ఎందుకు వచ్చిందో కూర. బేసికల్లీ తిన్న తర్వాత మనకు అర్థం అవుతుంది. అవునండి, మీరు అలా అనకూడదండి, మీరు చాలా బాగుందని చెప్పాలి. అబ్బో సూపర్ ఉందండి. థ్యాంక్స్ అండి. బ్లాక్బెర్రీ కేక్ లో ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ మాత్రం మీరు చెప్తే చాలండి, నేను దూసిపోతాను. పెట్టేస్తే ఇవి చాలా బాగోవు కదండి. ఇది మనం ట్రాష్ పెట్టచ్చండి. సారీ అండి, ఇది ట్రాష్ అండి. వెరీ గుడ్. ఇప్పుడు మన అసలైన వంటకం స్టార్ట్ అవుతుందండి. దీని పేరు అన్నది చెప్పాను కాబట్టి, మనం బయట ఉన్నాం కాబట్టి, మన దేశంలో లేం కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది. అవునండి. సో విదేశీ వంటకం అండి. కొంచెం మనం ఎగ్గాస్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నాం అండి. మనకి ఇది వీలుగా ఇచ్చారు, మనకి లైట్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి కొంచెం బాగా కనబడుతుంది. సో మనం వస్తున్నామండి ఇప్పుడు కథ క్లైమాక్స్కి వస్తుంది కాబట్టి మనం కూడా కోర్ క్లైమాక్స్ తీసుకెళ్దాం. ఇవన్నీ ఫ్లోలో వస్తాయండి, ప్లీజ్. పర్లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చాలా కోఆపరేటివ్ చేస్తున్నారు, అసలు చాలా కోఆపరేట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ఇది శబ్దం ఎక్కువ ఉంది కాబట్టి రికార్డింగ్. ఓకేనండి, వెరీ గుడ్. చాలా. ఇప్పుడు అఖిలేష్ గారు ఇప్పుడు ఏం చేశారంటే, ఫస్ట్ నేను కొంచెం ఫ్లోలో ఇంగ్లీష్ పదాలు కూడా నాకు కొంచెం పిచ్చి పిచ్చిగా వస్తాయండి. ఓకే అండి. మీరు కొంచెం వాటిని చెప్పాను కదా, ఎడిట్ చేసుకోవాలి, సెన్సార్లో ఎడిట్లు చేసుకోవాలి. 1:80 అనేస్తుంటాను. అది ఇప్పుడు అఖిలేష్ గారు ఫస్ట్ ఉల్లిపాయలు వేశారు, తర్వాత పచ్చిమిరపకాయలు వేశారు, ఆయిల్ వేశారు, బాగా మిక్స్ చేసిన తర్వాత MDH వారి చికెన్ కర్రీ మసాలా. ఇది ప్రియా అనుకుంటారండి, చెప్పండి. MDH ఏంటండి? ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు. చూడండి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా అండి, బహుశా సరే ఇంకా కనిపించట్లేదు అనుకుంటాను. నెక్స్ట్ సాల్ట్ వేసారు, మోర్షన్ సాల్ట్ అంట అండి, ప్యూర్ వెస్టర్న్ వెజిటేబుల్ ఆయిల్, మేడ్ ఇన్ ఇండియా కారపొడి. ఓకే, చూడండి కూర ఎంత బాగా వచ్చింది. సూపర్ ఉందండి, కూర బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ చేసుకున్న కూరలో మనం దీన్ని కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై చేసామనుకోండి, గుడ్డు అది పచ్చిగా ఉండకుండా అది బాగా ఫ్రై అయ్యి బాగుంటుందండి. ఓకే, వెల్ మనం ఇప్పుడు అఖిలేష్ గోలే గారితో బంగాళా బాబు అలిబిల్లా జాంగ్రీ అంటే స్వీట్ జాంగ్రీ స్వీట్ జాంగ్రీ కర్రీ చేయడంలో పాలు పంచుకుంటున్నాం.
సో మీరు దయచేసి కొంచెం పేషెన్స్ వహిస్తే సరే. ఇలా మనం కొంచెం బ్రేక్ ఇద్దాం, సరేనా? బ్రేక్ నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు బ్రేక్ అండి. ఇప్పుడు బ్రేక్ ప్లీజ్ వెళ్ళండి. బ్రేక్ అని చెప్పాను కదా, ఇంకా టీవీ చూస్తాను. బ్రేక్కి మీరే డాన్స్ చేయాలండి, వేయండి. బ్రేక్ అండి. వెరీ గుడ్ అండి. బ్రేక్లో మనం మిగతా రూమ్మేట్స్ ఏం చేస్తాం చూద్దాం. లోపల చేసారు. ఓకే, ఓకే. బ్రేక్ తర్వాత ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అఖిలేష్ గోయల్ గారి పిండి వంటకం. ఓకే సార్, ఎంతవరకు వచ్చిందండి? ఇప్పుడు కూర బాగా నిగనగా మెరుస్తుందండి. ఇదేంటండి? ఈ అన్నం తీసుకొని. అరే అన్నం? అన్నం అండి. ఫ్రైడ్ రైస్ అంటే అన్నం లేకపోతే చాలా చీప్గా ఉంటుంది కాబట్టి వావ్, మనము వేయొచ్చండి, అన్నం వేయొచ్చు. అన్నం లేకపోతే దాన్ని స్క్రాంబుల్డ్ ఎగ్ అంటారండి. మనం అన్నం వేస్తున్నాం కాబట్టి అది ఫ్రైడ్ రైస్ కింద మారిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం చేయబోయే ఈ కార్యక్రమం ఎండింగ్. అన్నం అంటే ఎంత వేయాలంటారు? లైక్ ఎంత అన్నది మన దోశ ఎంత ఉందో మన చెయ్యి ఓపిక బట్టి వేస్తున్నాం. చెయ్యి పీకోరికి ఏమంటారండి? వేసుకోవచ్చండి మనం. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ లోపల గాడ్జిల్లా వెయిట్ చేస్తున్నాండి. అందులో లోపల అక్కడ అభి గాడ్జిల్లా ఉన్నారా అండి? ఫుల్ సినిమా చూస్తున్నారండి, వెయిట్ చేస్తున్నారు. రాత్రి 2 గంటల సినిమా ఏంటండి? చిన్నపిల్లల పడుకోకుండా అంటే ఫ్యామిలీ డిసైడెడ్ టైం ఇంట్లో ఉంటేనే మంచిది కదండి. అంతే, చూసారా? తల్లిదండ్రుల దగ్గర లేకపోతే పిల్లలు ఇలానే పాడైపోతారు అనమాట. చూసారా? అందుకే కూరలు ఇవన్నీ చేసుకోవాలి, లేకపోతే బుజ్జిగా పడుకోవాలి. కానీ సినిమాలు మనకి ఎందుకండి, మన ఇంట వంట కావు కాబట్టి. ఇప్పుడు చూసారా మీకు కూర ఇదనమాట. ఇది మన ఆఖరి ఫ్రైన్. అమెరికాలో కిచెన్లో ఉంటుందండి. కిచెన్ మాది కొంచెం పర్వ దరిద్రంగా ఉందండి. సార్ మోస్ట్ మిస్ అవుతున్నాండి ఇక్కడ. బాగా వేరే చేస్తున్నారండి. దీన్ని ఇలా చేస్తూ ఉండాలండి. ఎందుకండి? చేస్తే కొంచెం మనకు ఆనందంగా ఉంటుందండి. కూర ఎలా వస్తుందో మనకు అనవసరం కానీ కొంచెం చేతి కూడా ఎక్సర్సైజ్ చేస్తుంటుంది కదండి. అదండి. బాగా చేస్తానండి, జాగ్రత్త అండి. కొంచెం ఎక్కువ చేస్తే మళ్ళీ కూర కింద అందుకేనండి. అర్థమైంది కదా? చూడండి, క్లైమాక్స్ అయిపోయింది. కూర వావ్, గుమగుమలాడే కూర రెడీ అయిందండి. బంగాళాబాబు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. వావ్, సూపర్ అండి. చిన్న టేస్ట్ చేసి చూద్దాం. చూడండి. ఏమైందండి? ఏమైంది? హలో, కూర తినగానే ఇలా అయిపోయారు ఏంటండి మీరు? సో మాస్టర్ లేకండి. సార్ లేకండి సార్. కమాన్. హలో కాప్స్, 911. హలో 911 ప్లీజ్. మీరు అలా పడిపోవడం అన్నది బాగాలేదండి. ఊరికేనండి, సరదాగా ఆడియన్స్ కోసం కొంచెం బిల్డప్ ఇచ్చాను. చాలా బాగుందండి గారు. ఇదండి ఫైనల్గా ఇంతే, అయిపోయింది. చూసారా సూపర్గా ఉందండి. ఎంత సింపుల్గా చూసారు కదా, ఇంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్. నాకు కొంచెం బల్బు బాగా ఎక్కువడం వల్ల 11 గంటలకి ఏదో సినిమా చూస్తే కూర్చునిపోయి ఒళ్ళు బాగా 2 గంటలకు వంట చేసుకుంటున్నానండి. అయ్యో, ఇది ఇంతటితో సమానం. ఈ కార్యక్రమం ఇంకా అయిపోయిందండి. ఇంకా దొబ్బి చూడడం. అవునండి, కెమెరాలో మెమరీ కూడా అయిపోతుందండి. ఉంటానండి. సరే అండి, ఒక్కసారి ఫినిషింగ్ టచ్.